హాయ్ అండి. కొబ్బరి లూస్ కజ్జికాయలు కావాలైతే ఎలా చేసిన ప్రాసెస్ మొత్తం చూసేయండి. ఒక కప్పు మైదా పిండికి అరకప్పు బెల్లం, అరకప్పు కొబ్బరి. నేను కొబ్బరిని తురుము తీసుకున్నాను. అలా రెండింటిని బాగా మిక్స్ చేసేసి కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. బెల్లం అంతా కరగాలి బాగా. అలా అప్పుడు 4 యాలక్కాయలు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్యాన్కి సపరేట్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక కప్ మైదా పిండి వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని చపాతీ ముద్ద కలుపుకున్నట్టు కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి, బాగా వస్తాయి కజ్జికాయలు. అలా కలుపుకున్న ముద్దని చిన్న చిన్న ముద్దల కింద సపరేట్ చేసుకొని చపాతీలాగా వద్దుకోవాలి. అదే మనం పూరీకి చేసుకుంటాం చూడండి, చిన్న చిన్న సైజు కింద అలా చేసుకోవాలి. తర్వాత మన కజ్జికాయలు ఆయుధం ఉంటుంది కదా, అందులో తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చుట్టూ మొత్తం బాగా అతుక్కుంటాయి. అలాగా పూరీని అలా పెట్టుకొని మధ్యలో స్టఫింగ్ మొత్తం పెట్టుకొని బాగా నొక్కుకోవాలి. ఎంత గట్టిగా నొక్కుంటే విడకుండా ఉంటాయి. చుట్టూ ఎడ్జెస్ కూడా ఒకసారి బాగా మీ చేతితో కూడా బాగా నొక్కుకోండి. ఆయిల్లో వేసిన తర్వాత సపరేట్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న కజ్జికాయలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. అలా ఎన్ని పీసెస్ని అయితే చేసుకున్నామో అన్ని పీసెస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా మనం ఇంట్లోనే కొబ్బరి లూస్ కజ్జికాయలు అయితే చేసేసుకోవచ్చు. పద్దాక షాప్లోకి వెళ్ళి కొనవసరం లేదు. ఎలాగున్నాయో టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఎలా చేసిన ప్రాసెస్ని సేమ్ అలాగే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్.